మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో అక్కా చెల్లెలను ఓ యువకుడు ట్రాప్ చేశాడు. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఓ మహిళను అవినాష్ రెడ్డి అనే యువకుడు ప్రేమించాడు. ఇద్దరు కలిసి ఫోటోలు వీడియోలు తీసుకున్నారు. ఇంట్లో ఉన్న నగలు తీసుకొస్తే ఫోటోలు వీడియోలు డిలీట్ చేస్తానంటూ ఆమెను అవినాష్ బెదిరించాడు. ఆ తర్వాత మహిళ చెల్లెలు కావాలంటూ ఆమెను అవినాష్ బ్లాక్మెయిల్ చేశాడు. దీంతో గత్యంతరం లేక అక్క ఆత్మహత్యాయత్నం చేసుకుంది. తండ్రి ఫిర్యాదుతో అవినాష్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో యువకుడు మైనర్ బాలికను ట్రాప్ చేశాడు. అనంతరం ఆమె నుండి బంగారాన్ని దండుకున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ కాకుండా ఆమెకు సంబంధించినటువంటి చెల్లి కూడా కావాలంటూ వేధింపులకు గురి చేసినట్టుగా మైనర్ బాలికలకు ఇప్పటికే ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. ఈ ఉదంతం ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఔషాపూర్ లో చోటు చేసుకుంది. ఔషాపూర్ కి సంబంధించినటువంటి అవినాష్ రెడ్డి అనేటటువంటి యువకుడికి ఇన్స్టాగ్రామ్ లో అదే ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక మైనర్ బాలిక పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అనంతరం ఇద్దరు కూడా ఏకాంతంగా కలుసుకున్నారు. అదే సమయంలోనే వారిద్దరి మధ్య కూడా కొన్ని వ్యక్తిగత ఫోటోలు కూడా తీసుకున్నటువంటి సందర్భం. అయితే కొన్నాళ్ల తర్వాత తన వక్రబుద్ధిని బయటపెట్టేటువంటి అవినాష్ రెడ్డి ఇక ఆ మైనర్ బాలికను బెదిరించడం కూడా మొదలు పెట్టాడు. అయితే ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని తీసుకురావాలంటూ కూడా ఆ మైనర్ బాలికను బెదిరించాడు. ఒకవేళ బంగారం తీసుకురాకపోతే ఈ ఫొటోస్ కావచ్చు, ఈ వ్యక్తిగతంగా దిగినటువంటి ఫొటోస్ ఇవన్నీ కూడా బయట పెడతాను, సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానంటూ కూడా మైనర్ బాలికను బెదిరాడు. దీంతో ఆందోళనకు గురైనటువంటి ఆ బాలిక ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని తీసుకొచ్చి అవినాష్ రెడ్డికి ఇచ్చింది. అవినాష్ రెడ్డి అక్కడితో ఆగకుండా మైనర్ బాలికకు సంబంధించినటువంటి చెల్లి మీద కూడా కన్నేశాడు. ఆ మైనర్ బాలికకు సంబంధించిన చెల్లిని కూడా తీసుకురావాలంటూ బలవంత పెట్టాడు. సో ఇదే సమయంలో తాను ఇవన్నీ కూడా భరిస్తూ ఉండలేక మైనర్ బాలిక ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషయాన్ని గమనించినటువంటి కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆ పరిస్థితి నిలకడగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆ బాలికను ఇంట్లో తల్లిదండ్రులు అడిగినప్పుడు ఈ మొత్తం తతంగం అంతా కూడా వివరించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో బాలిక ప్రజెంట్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంది. ఇక బాలికకు సంబంధించినటువంటి తండ్రి ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలు, అవినాష్ రెడ్డి తన కూతురును ఏ విధంగా ట్రాప్ చేసిన అంశాల గురించి కూడా పూర్తి ఆధారాలతో ఘట్కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘట్కేసర్ పోలీసులు ప్రజెంట్ ఇప్పుడు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రజెంట్ అవినాష్ రెడ్డి అదుపులో తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఫినాయిల్ అయినటువంటి మైనర్ బాలిక సంబంధించినటువంటి చికిత్స ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో కొనసాగుతుంది. సో ముందుగా ప్రేమ పేరుతో వేధించడం, ఆ తర్వాత బంగారాన్ని తీసుకోవడంతో పాటు తర్వాత చెల్లి కూడా కావాలనడంతో అర్జెంట్లు ఎక్కువ కావడంతోనే బాలిక ఆత్మహత్యానికి పాల్పడినట్టుగా తెలుస్తుంది. రైట్.